నన్ని జిల్లా బహిష్కరణ చేసేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమైనా అధికారా లేక ముఖ్యమంత్రి అని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు. ఇవాళ అనంతపురం జిల్లా నూతన ఎస్పీ మురళీకృష్ణను ఆయన కలిశారు. తాడిపత్రిలో జరుగుతున్న అంశాలు అలాగే తనపై పెట్టిన కేసుల గురించి ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఎస్పీకి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్ను తాడిపత్రిలోకి రానివ్వనని చెప్పడానికి తాడిపత్రి ఏమైనా జేసీ ప్రభాకర్ రెడ్డి జాగిరా అంటూ ప్రశ్నించారు. హైకోర్టు సూచన మేరకు తాను షూరిటీలు ఇచ్చేందుకు తాడిపత్రి వెళ్లాలని, ఈ తర్వాత పోలీసులు తనని అనంతపురంలో వదిలిపెట్టి వెళ్లారన్నారు. గతంలో నేను తాడిపత్రిని ప్రక్షాళన చేస్తానని చెప్తే ఫ్యాక్షన్ చేస్తానని చెప్పినట్టు ప్రచారం చేశారని, ఇలాంటివి సరైంది కాదన్నారు. నేను ఆ రోజు చెప్పిన మాటలకు నేటికి కట్టుబడి ఉన్నారని పెద్దారెడ్డి స్పష్టం చేశారు. జిల్లాకు నూతనంగా వచ్చిన ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఇక్కడ ఈ జిల్లాలో ఉండేటువంటి పరిస్థితుల గురించి ఆయనతో వినియోగించుకోవడం జరిగింది. ఆయన కూడా దీనిపైన న్యాయం చేస్తా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తర్వాత మిమ్మల్ని జిల్లా నుంచి బహిష్కరించాలా, మిమ్మల్ని అతని ఇద్దరు కొడుకులని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? చైర్మన్ కి ఏం హక్కులు ఉన్నాయి బహిష్కరించడానికి? మీ వల్ల ప్రాణహాని ఉంది అని కూడా అన్నారు. ఫ్యాక్షన్ చేస్తానన్నాడు. మీ మీడియా వాళ్ళంతా వక్రించి కదండి, ప్రక్షాళన చేస్తా అని చెప్పిన, ప్రక్షాళన చేస్తా అని చెప్పిన. మీరంతా మీరు కొటేషన్లు పెట్టి అప్పుడు చెప్పినా నేను ఇప్పుడు అదే గతంలో నేను చెప్పినది ప్రక్షాళన చేస్తా అని. మీరు దాన్ని వక్రీకరించి టీఆర్పీ గురించి వాళ్ళు రాసుకున్నారు. దాని గురించి నేను బాధ్యత కాదు. మీరు కావాలంటే అప్పుడు రికార్డు కూడా తినండి. నేను ఏది చెప్పినానో దానికి నేనైతే ఎప్పటికీ కట్టుబడే ఉంటా. దీంట్లో ఎలాంటిది లేదు. నన్ను జిల్లా బహిష్కరణ చేసేకి ఆయన ఏమన్నా అధికారి కాదు, లేకపోతే ఈ రాష్ట్రానికి సీఎం కూడా కాదు. ఆఫ్టర్ ఆల్ మున్సిపల్ కౌన్సిలర్. నేను కంప్లైంట్ చేయడం కాదు, జిల్లాలో పరిస్థితులు ఇట్లున్నాయని విన్నవించడం జరిగింది. అంటే సెక్యూరిటీ కోసం ఒకటి పోయినా కాబట్టి సెక్యూరిటీ కోసం తీసుకొచ్చి ఇడిచిపెట్టిపోయినారు. ప్రభాకర్ ఏమన్నా చేస్తాడేమో అని వాళ్ళు ఆలోచన చేసి తెచ్చి నన్ను ఇడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు. అంతే తప్ప దాంట్లో భాగంగానే నేను ఎస్పీ గారిని కలిసి నాకు ఉన్నటువంటి సాధక బాధకాలు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఎక్కడన్నా కానీ జరుగుతున్నటువంటి దానిపైన నేను ఆయనకు చెప్పి ఆయన కూడా న్యాయం చేస్తామని చెప్పాడు. మేము దాన్ని విని ప్రజాస్వామ్యంలో అందరూ బాగుండాలని కోరుకుంటాం. హైకోర్టు ఆర్డర్లో ఉండేది ఏమంటే స్కూటీస్ ఇచ్చిన తర్వాత 15 రోజులు తాడిపత్రికి పోకూడదు అనేది ఉంది. కాబట్టి స్కూటీలు వాళ్ళు అనుమతి ఇవ్వకుంటే నేను పోయి అక్కడ పోయి స్కూటీలు ఇచ్చి తిరిగి వచ్చాను.